ఇదిగో రాంబాబు, మీ నాన్న పెట్టిన గడువు ఇక 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో. పెద్దవాణి ముందే చెప్తున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి. ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి. సుధా, ఇన్నాళ్ళకి నీ మట్టి బుర్రలో ఎంత మంచి ఐడియా తట్టిందిరా. సక్సెస్ రా, నా లవ్ సక్సెస్. మధ్యాహ్నం తొందరగా వచ్చేసేవే. అలాగే వస్తాను. జానకి, 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 నీతో ఎంతో కాలం నుంచి మాట్లాడాలని, మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి. నిన్న మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా. చిచి, మట్టి పెడతలాంటి పద్మకి నీకు పోలిక. అయినా పద్మ కూడా మనకెందుకు? జానకి, నిన్ను మనసారా. ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు? నో జానకి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా. ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు. ప్లీజ్ జానకి, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. తప్పుకోను. ఈ దీనుని కరుణించేంత వరకు, నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను వదిలిపెట్టను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ సో మచ్. గణపతిం హవామహే కవిం కవేదావపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోజభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. అయ్యా అక్షంతలు వేయండి. ఓం